రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో తప్పక గెలిచి తీరుతారని ఏబీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. రాహుల్ గాంధీపై కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఆటుపోట్లు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదన్నారు. బీజేపీ పార్టీ దేశాన్ని ప్రైవేటు పరం చేస్తూ ప్రజలను వంచి చేస్తుందని అన్నారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతమైనటువంటి ప్రదర్శన కార్యక్రమం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బెంగళూరులో మాట్లాడినటువంటి కర్ణాటక రాష్ట్రంలో మాట్లాడినటువంటి మాటలను తీసుకుని వారికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా కేసును వేసి దాంట్లో భాగంగా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించే విధంగా చూసి కేసేమో ఫైల్ అయింది కర్ణాటక రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది కర్ణాటక రాష్ట్రంలో, కేసు ఫైల్ అయింది గుజరాత్ రాష్ట్రంలో. కావాలని కక్షపూరితంగా గుజరాత్లో వారితోటి అక్కడ ఉన్నటువంటి వారి స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో కేసు వేయించి దాన్ని లోయర్ కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇప్పించారు. 700 పేజీల గుజరాతీ జడ్జిమెంట్ని సాయంత్రం ఢిల్లీ చేరడం, లోక్సభ సెక్రటరీ జనరల్ దాన్ని తర్జుమా చేయడం ఇంగ్లీష్లోకి, ఇమీడియట్గా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం. వితిన్ 24 అవర్స్ వారికి అధికారికంగా కేటాయించినటువంటి లోక్సభ సభ్యుడిగా వారికి ఇచ్చినటువంటి ఇల్లు ఖాళీ చేయించడం. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ప్రజాస్వామ్యం అనేటువంటిది డేంజర్లో పడింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పక తప్పదు. డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్, సేవ్ ది నేషన్. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాడు విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. అనుకున్నటువంటి రీతిలోనే గుజరాత్ హైకోర్టు కూడా వారికి ఏ విధమైనటువంటి రిలీఫ్ ఇవ్వకుండా తిరస్కరించినటువంటి సంగతి. సో డెఫినెట్గా న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు వాళ్ళందరూ కూడా దాని మీద ప్రతిస్పందిస్తారు. అదేవిధంగా లీగల్గా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గాంధీ నెహ్రూ కుటుంబానికి కావాలని కక్ష ధోరణితోటి అణిచివేయాలని, ఈ దేశ ప్రజాస్వామ్యం నుంచి వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేయాలని చెప్పి కొన్ని శక్తులు కుట్రపడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారా అన్న విధంగా ఇటువంటి జడ్జిమెంట్లు వస్తాయి.